సార్ 3 జ్యూస్ సార్. ఇదేస్తాం. ఈ బుద్ధితో చాలా అర్థమానం అయిపోయింది. చాలా అర్థమానం అయిపోయింది. గతంలో 80 రూపాయలు 70 రూపాయలు అంటే ఏం వస్తుంది? అనంతపురం కన్నంపల్లి మరతాడు ఇంత బాడికి కిరాయి కమిషన్ కూలీలు చెంపిందానికి ఇవన్నీ ఏం వస్తుంది చెప్పు? అంత దుమానం పడితే మీ కాయలు లోకల్ కాయలు అయితే ఇతరంగా పడతారు. మా అనంతపురం కాయలు వచ్చాక ఇంత దుమానం డౌన్ చేస్తారు. బాడీ రాదు. మేము పెట్టుబడులు కూలీలు మందులు మాకులు ఏం రోజుంటుంది? మాకు ఖర్చు ఏమన్నా చెప్పు? ఇంత దుమానం అవునే కంగన్నా పడుకోకుండా ఎట్టవుతుంది? 10 రూపాయలు కాయలు కుమ్మరి పోసుకుని చూస్తారు. కేటలు వేయడం పూడ్చింటామా ఏమన్నా చెప్పేమన్నా? 10 రూపాయలు అటు ఇటు నీకే నాకు చేయడం అంటే సరిపోతుంది. ఇట్లా బంగారు ఇట్లా కాయలు 90 రూపాయలు పాడు మళ్ళీ 5 రూపాయలు తీసేసి 85 రూపాయలు. ఏం పేరేనా? సుబ్బయ్య. మీ పేరు? వీరాంజనేయుడు. ఎవరు? కన్నంపల్లి వీరాంజనేయుడు, గార్లదిన్న మండలం, అనంతపురం జిల్లా. అక్కడి నుంచి ఇక్కడికి వేసుకొని వచ్చారా? అక్కడ లేదా మండీలో? వీళ్ళు ఇంకా అంత స్లికెట్ అయిపోతున్నారు. వ్యాపారం స్లికెట్ వ్యాపారం అంటే అయిపోయింది. వ్యాపారం అంతా ఏదన్నా 10 రూపాయలు అన్నా వస్తుంది. దాని మీద ఏమన్నా అదే బాడిగే పడుతుంది. 35 రూపాయలు 40 రూపాయలు బాడిగే ఉంది. రేట్ కమిషన్ ఎన్ని వేసుకొని వచ్చారన్నా బా మీరు? 194. నీటిలో నా 200 బాక్స్ 200 బాక్సులు. కాయలు ఏదైనా తేడా ఉంటే బాయిలు అన్నీ సరిపోతుంది. చూడు ఎట్లా బంగారం ఇలా కాయలు అంటే రేటు పడిపోవడానికి కారణం ఏమన్నా? రేటు పడిపోవడానికి కారణం ఏమంటే మేము ఏం చెప్పగలం? అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు మీరు, పీకొచ్చే వాళ్ళు మేము. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు ఎట్లా తెలుస్తుంది? అదే సమస్య. మేము ఏదో పావుల బాతికి వస్తాం కానీ ఇక్కడ రావడం వీటికి విషయంగా పావుల కొనుక్కొని 40% పోవాల్సి వస్తాను. అక్కడ ఎంత పోతుంది మీ ఏరియాలో? అక్కడ మా ఏరియా పోవడం వల్ల, ఎందుకంటే అక్కడ అనంతపురం లెక్కలు సరిగ్గా ఇవ్వడం లేదు. వాళ్ళు ఎప్పుడో ఈ పొద్దు పట్టుకుంటే వారానికి ఇస్తారు. డబ్బులు అవసరం కదా అని చెప్పి ఇక్కడ వస్తాము. ఇక్కడ వచ్చి అదే సమస్య. చెప్పండి.
మాది జల్లిపేట. మేము ఏదో కష్టపడి చేసిన నెల తర్వాత ముందు 1000 రూపాయలు పోయిన బాక్స్ ఈరోజు 150 విధంగా పోతా ఉంది. రైతులు చాలా నష్టపోతున్నారు. ఇక్కడ సరికే కాకుండా బయట సరుకు కూడా తెప్పించి అమ్మడం వల్ల ఈ లోకల్ రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. కావున ప్రభుత్వం కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ మండి వాళ్ళు కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని లోకల్ రైతులకు కానీ అందరూ న్యాయం చేసి ఏదో విధంగా ఆదుకోవాలని. ఎక్కువ బయట సరుకులు చాలా డిమాండ్ తక్కువ బాడీకి కూడా గిట్టుబాటు అవుతుంది. నెల రోజుల ముందు ఎంత పోతాను? నెల రోజులు 1000 రూపాయలు కూడా పోయింది. 1100, 15 రోజుల వరకు 300. ఈ 3 రోజుల నుండి 100 రూపాయల కింద 150. ఎంత పోతాను? లోపే ఎంత పోతాను? ఈ రోజు 150, 170, 100 రూపాయలు యావరేజ్గా పోతాయి. 15 రోజుల ముందు 15 రోజుల ముందు 1150 దాకా కూడా ఉన్నాయి. అంతకుముందు అసలు కూలోళ్ళు కూడా ఇవ్వడానికి కూడా చాలా దారుణంగా ఉంది. చేతులు పడే విధంగా ఉంది. బాక్స్ పోయాలంటే మినిమం అంటే 50 రూపాయలు ఖర్చు ఉంది. బాడీకి కూలోళ్ళకి కానీ ట్రాన్స్పోర్ట్ ఇవంతా కమిషను అంతా బాగా 60 రూపాయలు కూడా బాక్స్ పడతా ఉంది. చేతుల నుండి కూడా ఆస్కారం వచ్చాయి. చేతుల నుండి ఇంకా 10 పడే బాధగా ఉంది. అంటే బాధ వస్తే మన చేతుల నుండి ఇంకా 10 ఎక్స్ట్రా పడతా ఉంది. చెప్పండి. ముందు నెలలో బాగున్నాయి రేట్లు. ఈ నెలలో వచ్చేళ్ళకి రేట్లు అన్నీ పడిపోయినాయి. రైతులు ఎట్లా ఏం చేసేది ఏం తెలియకుండా అయిపోతాం. అప్పుడు ఎంత పోయిందా? అప్పుడు నా 600, 700, 800 పోయింది ముందు నెల. ఈ నెలలో రేట్లు అంతా 100, 120, 130, 150, 200 లోపల పోతుంది. ఎన్ని బాక్సులు తెచ్చారు? 26 బాక్సులు. పెద్దవలటూరు గ్రామము, పెద్దపంజాని మండలము, చిత్తూరు జిల్లా. ఈరోజు టమాటా ఎకరా పంట చేయాలంటే 2.5 లక్షలు కావాలా ఎకరా ఖర్చు. మార్కెట్లో ఈరోజు 30 రూపాయలతో నుంచి 120 రూపాయలు బాక్స్ పలిగింది. 15 కేజీల బాక్సు. రైతుకి ఏమీ గిట్టుబాటు ధర లేదు. 1000 రూపాయలు అమ్మితే పై నుంచి మాకు వచ్చేది పెద్దవాళ్ళంతా పొత్తులు చేస్తారు, మార్కెట్ ఆ రేట్లు అమ్ముతుందంటారు. ఈరోజు రైతులు ఆదుకునే వాళ్ళు సార్. రైతుల పరిస్థితి చాలా దీనిగా ఉంది. టమాటా ధరలకి రేటు 1000 రూపాయలు పక్కుతుందంటే ఆ రోజు కేంద్రం నుంచి ఫోన్ వచ్చిందయ్యా ఆపండి అని ఆక్షన్లో జరుపుకుంటారు. ఈరోజు ఎవరు ఆదుకుంటారయ్యా ఈ రైతులను ఎవరు ఆదుకుంటారు? చాలా ఖర్చు ఎకరా పంట చేయాలంటే 2.5 లక్షలు వస్తుంది. అక్కడ అప్పులు చేసి ఏమేమో బాధపడి రైతులు మనము పంట బాగా నిలబెట్టాలని చేస్తారు. ఆ గిట్టుబాటు ధర లేదు. దీనివల్ల రైతులు కొంచెం ఆదుకోవాలని ప్రభుత్వం కూడా ఆదుకోవాలి కొంచెం. అయ్యా రైతులు కొంచెము అందరూ ప్రతి ఒక్క రైతు చాలా కష్టాల్లో ఉన్నారు. వ్యవసాయం గురించి సన్నాబన్న మధ్యకారు రైతు వ్యవసాయం చేయదు కష్టం. అందుకే మన గవర్నమెంట్లు కూడా ఇప్పుడు మనము ఏదన్నా రైతులు కూడా ఆదుకొని రైతుల ముందుకు ఎదగల్లా, పంటలు బాగా చేయాలంటే మన గవర్నమెంట్ కూడా కొంచెము సాయం చేయించుకుంటుంది. ఈ టమాటా ఇప్పుడు ఈరోజు ఇట్లా కాయ కూడా 120, 130 రూపాయల క్లాసు. అంటే వాళ్ళదేం తప్పు లేదు, మార్కెట్ బజార్ లేదు. దానివల్ల కొంచెం చాలా బిగ్గా ఉంది అయ్యా మార్కెట్. అంటే టమాటో రైతు పూర్తిగా పడిపోవడానికి కారణం సార్ ఈరోజు మన లోకల్ పంటలు లేదు సార్. బయట మార్కెట్లు కొంచెం బయట పంటలు అంటారు, మన పక్క పంటే లేదు సార్. కనీసం 3 తాలూకాలు అయితే 3 ఎకరాల టమాటా లేదు మన పక్క. బయట పంటలు దానివల్ల కొంచెం రేటు ఇంత డౌన్ అయ్యే కారణం సార్. దానివల్ల ఇక్కడ పంటలు లేదు. పంట చేస్తే కూడా రావడం లేదు. వర్షాలకి చాలా నష్టపోతున్నాం సార్. వర్షం పడి అంతా కాయలు కూడా రాలిపోయి ఎకరాకు కూడా 300, 400 బాక్సులు లాస్ట్ వరకు కూడా కష్టమైపోయింది సార్. దానివల్ల చాలా నష్టపోయిన రైతులు కొంచెము గవర్నమెంట్ కూడా ఆదరించి రైతుల్లో ఒక్కసారి వచ్చి చూడండి. రైతులు బజార్ మార్కెట్లకు చూడండి పరిస్థితుల్లో. ఇది మాకు ఖచ్చితంగా మార్కెట్ ధరే ఈరోజు 20 రూపాయలు 15 కిలోల బాక్స్. 30 రూపాయల నుంచి 130 రూపాయలు సార్ బాక్స్ ఈరోజు.